కాశీ ప్రపంచంలోనే ఓల్డెస్ట్ సిటీ. 9 రాత్రులు ఎవరైతే కాశీపట్నంలో పొలిమేర దాటకుండా గడుపుతారో వాళ్ళ పాపాలు అక్కడితో వెళ్ళిపోతాయి అంటారు. కాశీలో ఎవరు పడితే వాళ్ళు అడుగు పెట్టలేరు. అక్కడికి వెళ్ళాలంటే క్షేత్రపాలకుడైన కాల భైరవుడి అనుమతి అయితే కావాలి. అయినా ఆయన అనుమతి లేనిదే కాశీలోకి ఎవరు అడుగు పెట్టలేరు. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అలాంటి గొప్ప ప్రదేశమైన కాశీలోని మీకు తెలియని కొన్ని విషయాలను వింతల గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి హిందూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ కాశీ క్షేత్ర ప్రాముఖ్యతను మనలో అందరూ తెలుసుకోవాలి. మెయిన్ గా ఈ జనరేషన్ వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడానికి దేవతలు సైతం సాధ్యం కాదని అంటారు. పూర్వం పెద్దవాళ్ళు కాశీకి వెళ్తే మరలా తిరిగి రారని, ఆ పరమేశ్వరుడు చెంతకి చేరుకుంటారని అనేవారు. అప్పట్లో కాశీకి వెళ్లే వారు ఎక్కువగా ముసలి వాళ్లే ఉండేవారు. ఎన్నో కష్టాలను భరిస్తూ ఇష్టదైవాన్ని దర్శించుకుంటే తమ జన్మ తరించిపోతుందని భావిస్తూ అక్కడే తను చారించేవాళ్ళు. అంత ప్రాముఖ్యత కలిగిన కాశీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాశీపట్నం లింగం లాంటి పరమేశ్వరుని స్వరూపం కలిగిన ధనుసు ఆకారంలో ఉంది. కాశీ బ్రహ్మదేవుని సృష్టిలోనిది కాదు, శ్రీ మహావిష్ణు హృదయంలోంచి వెలువడి సృష్టికి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం ఇది. కాశీ ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని, ప్రపంచ సాంస్కృతిక నగరం, స్వయంగా శివుడు నివాసం ఉండే నగరం. ఇది ప్రళయ కాలంలో మొనగని అతి ప్రాచీనమైన నగరం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడుతానని అంటారు. కాశీ భూమిపైన సప్త మోక్ష ద్వారాల్లో ఒకటి. అంతేకాకుండా 12 జ్యోతిర్లింగాల్లో శ్రేష్టమైనది, 14 లోకాల్లో విశిష్టమైన స్థలం. కాశీలో గంగా స్థానం. బిందు మాధవ దర్శనం తర్వాత మొదటి దిండి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి, కాలభైరవుడు దర్శనం ముఖ్యమైనది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడైన కాలభైరవుడు జీవిని కాశీలోకి అనుమతించాడు. కాశీలో మరణించిన వారికి యమబాధ, మరు జన్మ ఉండదు. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రగుప్తుడి దగ్గర నుండి మాయమై అది కాలభైరవుడు వద్దకు చేరుకుంటుంది. ఢిల్లీ గణపతి కాలభైరవుడు పరిశీలించి యమయాతనం కంటే 30 రెట్లు అధిక శిక్షలు విధించి మరుజన్మ లేకుండా చేస్తారు. కాబట్టి కాశీలోని కాలభైరవుల తర్వాత పూజారులు వీపు పైన కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లిపోయిన పాపాలు అంటకుండా నల్లని కాశీ దారం కడతారు. కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసినంత పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజం అవుతాయి. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు. కాశీలోని గంగమ్మ ఎంత కరువు వచ్చినా కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు. ఇప్పుడు మనం కాశీలో జరిగే కొన్ని వింతలను తెలుసుకుందాం. కాశీలో గద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు. కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. కాశీలో మందిరం చుట్టూ చాలా దారులు అనేక వలయకారాల్లో చుట్టుకున్నట్టు ఒక పద్మ వ్యూహం లాగా కొత్త వారికి జాడ దొరకకుండా ఉంటుంది. పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూల చెట్ల మధ్యలో ఉన్న మందిరాన్ని విదేశీ దండయాత్రికుల దాడుల నుంచి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైన్యాలకు దారే లేకుండా చేశారు. చాలా దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కాశీకి వచ్చి అక్కడ రీసెర్చ్లు జరిపి ఆశ్చర్యపోయారు. అప్పటి పూర్వీకులు శక్తి స్థలం ఉన్న ప్రతి చోట మందిరాలు నిర్మించారు. ఆ పరిజ్ఞానం ఆ రోజుల్లోనే వారికి ఎక్కడి నుండి వచ్చిందని చెప్పి సైంటిస్టులు ఆశ్చర్యానికి గురయ్యారు. కాశీ విశ్వనాథుడికి శవభస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు. కాశీలోని పానబకేశ్ దర్శిస్తే జీవులకి పరుల అన్నం తిన్న రుణం నుండి ముక్తి లభిస్తుంది. కాశీ ఆలయంలో పుణ్యం చేస్తే 1,000,000 రెట్ల ఫలితం ఉంటుంది. పాపం చేసినా కూడా 1,000,000 రెట్ల పాపం అంటుకుంటుంది. కాశీ విశ్వనాథుడిని అభిషేకించిన తర్వాత చేతి రేఖలు మారిపోతాయి. ఇక్కడ శక్తిపీఠ విశాలాక్షి అమ్మవారు, జగత్తంతానికి అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి నివాస స్థలం కాశీయే. ప్రపంచంలోని అన్ని భాషలకి తల్లి అయిన అతి ప్రాచీనమైన సాంస్కృతిక పీఠం కాశీలోను. కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు ఉన్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తపశక్తితో నిర్మించిన ఘాట్లు ఉన్నాయి. అందులోని కొన్ని ఘాట్స్ దశాశ్వమేధ ఘాట్. బ్రహ్మదేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసింది ఇక్కడే. రోజు సాయంత్రకాలం విశేషమైన గంగా హారతి జరుగుతుంది. ప్రయాగ్ ఘాట్. ఇక్కడే భూగర్భంలో గంగతో యమున, సరస్వతి నదులు కలుస్తాయి. సోమేశ్వర్ ఘాట్ చంద్రుడి చేత నిర్మించింది. మీర్ ఘాట్ సతీదేవి కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తిపీఠం. ఇక్కడే యముడు ప్రతిష్ఠించిన లింగం కూడా ఉంటుంది. నేపాలీ ఘాట్ పశుపతినాథుడి మందిరం బంగారు కలశంతో నేపాలీ రాజు కట్టించారు. మణికర్ణికా ఘాట్ ఇది కాశీలోని మొట్టమొదటిది. దీనిని శ్రీ మహావిష్ణువు స్వయంగా సుదర్శన చక్రంతో తువి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు. ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది.
ఇక్కడ మధ్యాహ్న సమయంలో ఎవరైనా శుచింగల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోయి జీవికి ఎంత పుణ్యం వస్తుందో చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడంట. సిండియా ఘాట్ ఇక్కడే అహల్యాబాయ్ తపస్సు చేసింది. ఇక్కడ స్నానం చేసి బిందు మాధవ్ని దర్శించుకుంటారు. పంచగంగా ఘాట్ ఇక్కడే భూగర్భం నుండి గంగలు 5 నదులు కలుస్తాయి. హనుమాన్ ఘాట్ ఇక్కడ జరిగే రామకథ వినడానికి హనుమంతులు వారు వస్తూ ఉంటారు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ గుండం కూడా ఉంది. ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు కూడా జన్మించారు. హరిశ్చంద్ర ఘాట్ సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడే శవదాన కూలీగా పనిచేసి దైవ పరీక్షలో గెలిచి తన రాజ్యాన్ని పొందాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూనే ఉంటుంది. మానస్ సరోవర్ ఘాట్ ఇక్కడే కైలాస పర్వతం నుండి భూగర్భంలో జలధార కలుస్తుంది. ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టూ తిరిగిన పుణ్యం లభిస్తుందని అంటారు. రాణా మహల్ ఘాట్ ఇక్కడే పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమంలో కలిగి విఘ్నాలను తొలగించేయమని వక్రతుండ వినాయకుడిని తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నాడు. పూర్వం కాశీలో దేవతలు, ఋషులు, రాజులు నిర్మించిన అనేక మందిరాలు, వనాల మధ్యలో కాశీ విశ్వేశ్వరుడి మందిరం ఎంతో వైభవంగా ఉండేది. కానీ మహమ్మదీయ దండయాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తర్వాత కాశీని మనం ఇప్పుడు చూస్తున్నాం. విశ్వనంద, బిందు మాధవ్తో పాటు చాలా మందిరాలను కూల్చేసి మసీదులు కట్టారు. నేటికి విశ్వనంద మందిరంలో నంది మసీదు వైపు కూల్చివేసిన మందిరం వైపు చూస్తుంది. అక్కడే శివుడు త్రిశూలంతో తవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది. కానీ జ్ఞానవాపి ఉన్న నంది మాత్రం గర్భగుడి వైపు కాకుండా మసీదు వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది. అంటే మసీదు ఉన్న ప్లేసే అసలు గర్భగుడి. కాశీపట్నం భూమి మీదుగా ఉండదు, ఇది వేరుగా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది విశ్వకర్మ నిర్మించాడు శివుడి కోసానని చెప్పేసి. అందుకోసానని చెప్పి ఇక్కడ మనిషి చచ్చిపోతే మళ్ళా జన్మ లేదు వాళ్ళకి ఇక్కడ ఆ మనిషి ఎప్పుడైతే ప్రాణం ఇదవుతుందో వెంటనే పార్వతీదేవి ఒళ్ళో తీసుకుంటుంది. ఒళ్ళో తీసుకుంటే గణపతి వచ్చి కన్నంతో ఊతాడు. గంగమ్మ తల్లి వచ్చి గంగ పోస్తుంది. ప్రమదగణాలన్నీ డమకాలు వాయిస్తుంటే శివుడు వచ్చి కుడి చెవులో తారక మంత్రం చెప్పి తనలో ఐక్యం చేసేస్తుంటారు. ఇది నేను చెప్పడం కాదు, వేదాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి, అన్నింటిలో కూడా జరుగుతున్నాయి.